హాయ్ హలో గైస్, వెల్కమ్ టు విష్ణు వన్ మ్యాన్ రివ్యూస్. సో ఈ రోజు నేను బైకర్ సినిమా అయితే చూడడం జరిగింది అనమాట. సినిమా అంటే మాత్రం ఇట్స్ యావరేజ్ బ్రో. ఎందుకు ఎందుకు నీకు యావరేజ్ అంటే చెప్తా. పాజిటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ పాజిటివ్స్ తో స్టార్ట్ చేద్దాం. పాజిటివ్స్ రాజశేఖర్ గారు అండ్ శర్వానంద్ గారు. శర్వానంద్ గారు చేసిన దానికంటే రాజశేఖర్ గారు చేసిన నాకు చాలా బాగా నచ్చింది సినిమాలో. యాక్టింగ్ మాత్రం ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి చాలా చాలా వేరియేషన్స్ కనిపిస్తాయి మీకు. ఫస్ట్ హాఫ్ లో అంతా ఒక సీరియస్ టోన్ లో ఉంటారు. సెకండ్ హాఫ్ లో మంచి యూనో లవబుల్ గా అంటే ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉంటారు. చాలా చాలా బాగా అనిపిస్తుంది. అంటే డాడీ ఎమోషన్స్ అన్ని బాగా కనిపిస్తాయి అనమాట. అండ్ శర్వానంద్ గారు మాత్రం తను పెట్టబోయే, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో ఒక లుక్ ఉంటది, సెకండ్ హాఫ్ లో ఒక లుక్ ఉంటది, దానికి ట్రైనింగ్ ఉంటది సీను. ఆ సీన్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ అండ్ ఆల్సో మ్యూజిక్ కూడా కొన్ని కొన్ని చోట్ల దగ్గర బాగానే అనిపించింది, కొన్ని కొన్ని చోట్ల బాగానే అనిపించింది. ఎమోషనల్ సీన్స్ కొంచెం కొంచెం బాగా అనిపించాయి. చెప్తా, అవన్నీ నెగిటివ్స్ లోనే వస్తాయి చెప్తా. అండ్ దీనిలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ. ఒక్క షాట్ బైక్ రేసింగ్ సీన్స్ అయితే ఉంటాయో, కెమెరా యాంగిల్స్ పీక్స్. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది అది. నిజంగా మన టాలీవుడ్ ఫిల్మ్ అంటే టిఎఫ్ఐ నుంచి ఇలాంటి సినిమాలు కొంచెం రేర్ గానే వస్తాయి. అంటే స్పోర్ట్స్ మన దగ్గర నుంచి కొంచెం స్పోర్ట్స్ తక్కువగానే వస్తాయి. సో బైక్, అది కూడా బైక్ రేసింగ్ నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా మంది హ్యాండిల్ చేయలేరు, బట్ చాలా బాగా చేశారు డైరెక్టర్ గారు. అండ్ నెగిటివ్ విషయం లోకి వచ్చేస్తే పాజిటివ్స్ అంతా ఉన్నాయి. అండ్ నెగిటివ్ విషయంలోకి వచ్చేస్తే ఇంత హాలీవుడ్ రేంజ్ స్టఫ్ పెట్టుకొని, ఇంత మంచి కంటెంట్ పెట్టుకొని సినిమాలో సేమ్ భయ్యా జెర్సీ F1 కలిపి కొట్టేయండి, మధ్యలో బైక్ రేసింగ్, అంతే అయిపోయింది. అంతే. ఈ ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? ఎమోషనల్ సీన్స్ పండవ అంటే హీరోయిన్ ట్రాక్ ఒకటి ఉంటది. హీరోయిన్ ట్రాక్ ఫస్ట్ హాఫ్ లో ఒక రేస్ జరుగుతుంది. స్పాయిలర్స్ కాదు, చెప్తున్నాను. రేస్ జరిగిన తర్వాత వెంటనే ఒక సాంగ్ పడిపోద్ది. అంటే అది ఎలా ఉంటది అంటే, ఇప్పుడు ఏదో మంచి ఫైట్ మంచిది అయిపోయిన తర్వాత, ఇప్పుడు కమర్షియల్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, ఫైట్ అయిపోయిన తర్వాత ఒక సాంగ్ పడుతుంది, కూల్ అయిపోతాం మనం. కానీ ఇది కమర్షియల్ ఫిల్మ్ కాదు, ఇట్స్ కంటెంట్ బేస్డ్ ఫిల్మ్ అండ్ స్పోర్ట్స్ డ్రామా. అండ్ ఇందులో అలాంటి సాంగ్ నాకు నచ్చలేదు. ఆ సాంగ్ నిజంగా నేను కానీ ఓటీటీలో చూస్తుంటే స్కిప్ చేసేసేవాడిని. అండ్ కమింగ్ టు నెక్స్ట్, సో ఎమోషనల్ సీన్స్ అయితే చాలా ల్యాక్ ఉన్నాయి. అండ్ క్లైమాక్స్ అండ్ హీరోయిన్ ట్రాక్ కూడా నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించింది. హీరోయిన్ రోల్ కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించింది. సినిమా చూస్తే గ్యారంటీ అనిపిస్తుంది ఆ డౌట్, అదేంటి ఇదే కదా రైట్, మళ్ళీ తప్పు ఎందుకు అయిపోయింది అని చెప్పి మీకు అనిపిస్తుంది. ఆ హీరోయిన్ చూస్తేనే మీకు అనిపిస్తుంది. సో నాకు హీరోయిన్ క్యారెక్టర్ నాకు అంతగా నచ్చలేదు. అంటే ఇరికిచ్చారు కావాలని పెట్టారు. ఆ క్యారెక్టర్ అయితే నాకు అసలు నచ్చలేదు అనమాట. అండ్ కమింగ్ టు ఇంకోటి ఏంటంటే ప్రెడిక్టబుల్ స్టోరీ భయ్య. చెప్తున్నాను కదా, జెర్సీ మూవీ ఇది. జెర్సీ మూవీకి కొంచెం F1 పెయింట్ కొట్టారు. పెయింట్ కొట్టి లాస్ట్ లో బైక్ ఒక ఇది పెట్టారు, అంతే. నాకైతే నిజంగా కోపం వచ్చింది. అంటే కమాన్, పొటెన్షియల్ ఉంది, మంచి సినిమా, ప్రెడిక్టబుల్, ఓకే ఇది అయిపోతుంది, ఓకే అయిపోయింది, పర్లేదు. సేమ్ రొటీన్ స్టోరీ, రొటీన్ రెగ్యులర్ సీన్స్ ఉంటాయి, ఓకే. కానీ దాన్ని ఎంగేజింగ్ గా చూపించారు కదా. ఎంగేజింగ్ అయితే నాకు అసలు ఏమనిపించలేదు అనమాట. కొన్ని రేస్ సీన్స్ వస్తున్నప్పుడు అనిపించింది. ఇంకా తర్వాత యూనో మళ్ళీ కూల్ డౌన్ చేసేస్తారు. అఫ్ కోర్స్ ఉంటది, మొత్తం సినిమా అంతా జైన్ లేపాలని నేను అనట్లేదు, కమాన్. బట్ అంత మరి పెట్టాల్సిన ఫస్ట్ హాఫ్ అయితే నీట్ గా పడుకోవచ్చు. ఆ రేస్ సీన్ దగ్గర కొంచెం బాగానే అనిపిస్తుంది, ఇంటర్వ్యూ కొంచెం బాగానే అనిపిస్తుంది. మళ్ళీ సెకండ్ హాఫ్ లో కొంచెం సెకండ్ హాఫ్ ఇస్ వెరీ క్వైట్ గుడ్ కంపేర్ టు ఫస్ట్ హాఫ్. చెప్తాను కదా భయ్య, అదే ఎమోషనల్ సీన్స్ ఏవైతే ఉంటాయో కష్టం భయ్య. అండ్ మెయిన్ పాయింట్ ఈస్ డైలాగ్ రైటింగ్. అసలు ఎవరు డైలాగ్ రైటింగ్ నాకు తెలియదు, కానీ రైటింగ్ అయితే పరమ దరిద్రంగా ఉంది. అంటే డైలాగ్ ఏదో ఉంటాయి, అంటే అవి కొంచెం ఎమోషనల్ కంటెంట్, ఎమోషనల్ మూవీ, ఇంత మంచి డ్రామా బేస్డ్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అంటే ఒక రేంజ్ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. లైక్ యానిమల్ అంటే కంపారిజన్ కాదు, చూసుకుంటే యానిమల్ ఉంటుంది. లేదు భయ్య, ఇందులో రైటింగ్ అయితే అస్సలు బాగాలేదు. ఒక్క డైలాగ్ కూడా నాకు నచ్చలేదు. ఒక్క డైలాగ్ నథింగ్. సో అండ్ ఇంకా నథింగ్ బే. అండ్ CGI కూడా అక్కడక్కడ కొంచెం కొడుతుంది. మీకు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది, అదేంటి అక్కడ ఒక దగ్గర ఉంది, ఇక్కడ ఒక దగ్గర ఉంది. ఒక్క సినిమా ఒక్కలా ఉంటుంది CGI, అదే VFX కానీ అవన్నీ కానీ నాట్
అంటే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఇవన్నీ చేసుకొని అంటే ఇవన్నీ యాడ్ చేసి అంటే ఇది ఎలా ఉంటదంటే ఈ సినిమా చాలా బ్రహ్మాండమైన సినిమాని ఏదో యావరేజ్ మూవీలా తీశారు నాకైతే అనిపించింది అనమాట. అంటే నిజంగా క్రియేట్ రికార్డ్స్ ఇఫ్ ఈ హడావిడి ఏం లేకుండా ఉంటే. బట్ యాక్చువల్ భయ్య అంటే ఈ సినిమాలో ఎంత మంచి సినిమా అనొచ్చు, అలాగే అంత వర్స్ట్ కూడా కాదు. అంటే అంత మంచి సినిమా కాదు, అలానే వర్స్ట్ సినిమా కూడా కాదు, యావరేజ్. ఒకసారి చూడొచ్చు. డిసప్పాయింటెడ్ భయ్య. అంటే నేను స్పోర్ట్స్ అనగానే చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను, లైక్ జెర్సీ F1. ఇట్స్ నాట్ F1 ఎవర్. అండ్ మీరు ఏమైనా బైకర్ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ రివ్యూతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. రాకాస మూవీ ఒకటి ఉంది, సో అది కూడా చూసి రివ్యూ చెప్తాను. సో అప్పటిదాకా టేక్ కేర్, బై బై.